ఈ వీడియోలో మనం ట్యాంక్ లెవెల్ మెజర్మెంట్ చేద్దాం. ట్యాంక్ లెవెల్‌ని మనం 0% నుంచి 100% వరకు చేంజ్ చేసి, ట్రాన్స్మిటర్ అనేది ఎంత సిగ్నల్‌ని మనకి పీఎల్‌సీకి పంపిస్తది. ఇవన్నీ కూడా చెక్ చేద్దాం ఇప్పుడు. ముందుగా మనకి ట్యాంక్ అనేది లెవెల్ అనేది ఏమి లేదు. ఇందులో వాటర్ గానీ, వేరే లిక్విడ్ గానీ ఏమీ లేదనమాట. సో, ప్రెజెంట్ ట్యాంక్ లెవెల్ వచ్చి 0% ఉంది. 0% ఉన్నప్పుడు మనకి ట్రాన్స్మిటర్ అనేది 4 మిల్లీ యాంప్ కరెంట్ సిగ్నల్‌ని పీఎల్‌సీకి పంపిస్తది. పీఎల్‌సీ దగ్గర ఆల్రెడీ ఈ లెవెల్ ట్రాన్స్మిటర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ముందుగానే ఇక్కడ సేవ్ చేస్తామనమాట. ఓకే. ఈ యొక్క సిగ్నల్ అనేది ఎంత రేంజ్‌లో వస్తది? తర్వాత ట్యాంక్ యొక్క లెవెల్ ఏంటి? 0-100%. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఇన్‌స్ట్రుమెంట్‌కి సంబంధించిన డేటా మనం ముందుగానే పీఎల్‌సీలో సేవ్ చేస్తాం. ఆ డేటాని యూజ్ చేసుకొని తరువాత ప్రెజెంట్ లైవ్‌లో ఎంత కరెంట్ సిగ్నల్ అనేది ఉంది అనేది రీడ్ చేసుకొని పీఎల్‌సీ దాని ఈక్వలెంట్ ట్యాంక్ లెవెల్‌ని మెజర్ చేసి ఆ వాల్యూని కంప్యూటర్‌లో డిస్‌ప్లే చేస్తది. ఓకే. ఇప్పుడు ట్యాంక్ లెవెల్ ఎంత? 0%. నేను మన కోర్స్‌లో మొత్తంలో వీడియోస్‌లో పర్సెంటేజ్ యూజ్ చేస్తాను. 0-100%. ఓకే. గుర్తుంచుకోండి, అన్ని ఇండస్ట్రీస్‌లో ఈ విధంగా ఉండదు. మెజర్మెంట్ అనేది కొన్ని వాటిల్లో మీటర్స్‌లో కూడా ఉంటది. ఫీట్‌లో ఉంటది. ఎలాగైనా ఉండొచ్చు. ఓకే. నేను 0-100% యూజ్ చేస్తాను. సో, ఇప్పుడు పీఎల్‌సీ అనేది కంప్యూటర్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఏంటది? ట్యాంక్ లెవెల్ 0%. మన యొక్క కరెంట్ సిగ్నల్ రేంజ్ ఎంత? 4-20 మిల్లీ యాంపియర్. దాని మీనింగ్ ఏంటంటే 4 మిల్లీ యాంప్ అంటే 0% ప్రాసెస్ వేరియబుల్. 20 మిల్లీ యాంప్ ఏం చూపిస్తుందంటే గనక 100% ప్రాసెస్ వేరియబుల్. ఓకే. ఇది స్కేల్. ఇప్పుడు ట్యాంక్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది. 25% వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్మిటర్ అనేది 8 మిల్లీ యాంప్ కరెంట్ సిగ్నల్‌ని పీఎల్‌సీకి పంపిస్తే, పీఎల్‌సీ ఈ కరెంట్‌ని మెజర్ చేసుకొని, తర్వాత దీని దగ్గరున్న డేటాతో దాన్ని ప్రాసెస్ చేసి, ఈ ట్యాంక్ లెవెల్ మెజర్ వచ్చిన తర్వాత దాన్ని కంప్యూటర్‌లో గ్రాఫిక్స్‌లో డిస్‌ప్లే చేస్తదనమాట. అప్పుడు ఆపరేటర్ గానీ, మెయింటెనెన్స్ ఇంజినీర్ గానీ, లేదా ఆపరేషన్స్ ఇంజినీర్ గానీ ఆ వాల్యూని చెక్ చేసుకొని, దానికి తగ్గట్టు వాళ్ళ ప్రాసెస్‌ని మెయింటైన్ చేసుకుంటారు. ఇప్పుడు లెవెల్ 50%కి ఇంక్రీజ్ అయింది. ఓకే. అప్పుడు ట్రాన్స్మిటరు 12 మిల్లీ యాంప్ సిగ్నల్‌ని పీఎల్‌సీకి పంపిస్తే, పీఎల్‌సీ దాని ఈక్వివలెంట్ లెవెల్ సిగ్నల్‌ని కంప్యూటర్‌లో డిస్‌ప్లే చేస్తదనమాట. ఇప్పుడు ట్యాంక్ లెవెల్ మళ్ళా ఇంక్రీజ్ అయిందనుకుందాం 75%, 75%కి. అప్పుడు ట్రాన్స్మిటర్ అనేది 16 మిల్లీ యాంప్ సిగ్నల్‌ని పీఎల్‌సీకి పంపిస్తే, దాన్ని కంప్యూటర్‌లో డిస్‌ప్లే చేస్తది. అదే విధంగా 100% వచ్చిందనుకోండి ట్యాంక్ లెవెల్, ట్రాన్స్మిటరు 20 మిల్లీ యాంప్ పంపిస్తే పీఎల్‌సీకి, పీఎల్‌సీ కంప్యూటర్‌లో 100%ని లెవెల్ సిగ్నల్‌ని డిస్‌ప్లే చేస్తదనమాట. ఇది జనరల్‌గా మనం యూజ్ చేసేది. ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్ అయినా సరే, దానికి ఏ రేంజ్ ఉన్నా సరే, ఇంతే ప్రాసెస్ అయితే ఇదే. సింపుల్ ప్రాసెస్. కరెంట్ సిగ్నల్ ఈ విధంగా వేరీ అవుతా ఉంటది. రేంజ్ అనేది ఏదైనా ఉండొచ్చు. 0-100 ఉండొచ్చు. 0-1500 ఉండొచ్చు. 0-1000 ఉండొచ్చు. -50 టు +50 ఉండొచ్చు. 0-250 ఉండొచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 0-100% తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైమ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం. ఓకేనా? ఈ కోర్స్ మొత్తానికి కూడా నేను ఇదే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఎందుకని 4 మిల్లీ యాంప్ అని తీసుకున్నాం స్టార్టింగ్ రేంజ్. అదేవిధంగా 20 మిల్లీ యాంప్ అనేది ఎందుకు తీసుకున్నాం. మనం ముందుగా ఈ 4-20కి సంబంధించిన బేసిక్స్ నేర్చుకొని, దాని తర్వాత సిగ్నల్స్ గురించి నేర్చుకొని, అవి ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్‌కి ఏవే సిగ్నల్స్ ఉంటాయో నేర్చుకొని, అప్పుడు డెప్త్‌కి వెళ్దాం. ఓకే. మన వీడియోస్‌ని, కోర్సెస్‌ని
మీ నెట్వర్క్స్లో షేర్ చేసుకోండి, మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.